హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. మీ చాలా సంతోషం చదివి ఎలా ఉన్నారండి? మీరు ఎంత బాగున్నారు? మీతో బాగుండి మీరు ఇంకా పడ్డాలని కోరుకుంటూ వీడియోకి వెళ్తున్నానంటే వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్దామండి. నవరాత్రుల్లో 2వ రోజు అనమాట. నిన్నైతే తామర పూలతో పూజ చేసేసుకున్నాం కదా, లెక్క అయితే లేదనమాట. 108 పైనే ఉన్నాయి పువ్వులన్నీ కూడా. అలా అని ఏమైందంటే అన్ని పూలని చేసేసుకున్నాం. వేసవకాలం కదా, ఆగవండి. ఇంకా అందుకు ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా ఉండవేమో అనే అనుమానంతో అలాగే అనుకుంటూ ఉండగా సాయంత్రం పూట ఏమైందంటే పూలమ్మాయి మా గుమ్మ ఎదురుగుండాకైతే వచ్చింది. పూలమ్మే అమ్మాయి, తామర పూలు అమ్మే అమ్మాయి అనమాట. అమ్మవారి నవరాత్రులు కదండి, పూలు తీసుకోండి అని చెప్పేసి ముందు నిన్న చేసేసాం కదా, వద్దని అయితే అనుకున్నాం. కానీ ఏంటంటే ఎందుకో మళ్ళీ ఆ అమ్మాయిని పంపించడం ఇష్టం అనిపించలేదు. గుమ్మం ముందుకు వచ్చింది కదా పూలు తీసుకొని అని చెప్పేసి ఒక 50 పూలు అయితే తీసుకున్నాం అనమాట. 50 పూలు తీసుకొని వాటన్నిటిని తడిగుడ్డలో చుట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుంచాను. రోజుకో 5 పూలో 6 పూలో పెట్టుకోవచ్చు కదా, తామర పూలతో పూజ చేసినట్లు అవుతుంది రోజు అని. అదే 2వ రోజు పూజను మీకు షేర్ చేయబోతున్నాను, చూస్తూనే ఉండండి వ్లాగ్ని. అమ్మవారికి చీర అయితే మార్చేసాం, వెనకాల డెకరేషన్ అయితే మార్చడం అవ్వలేదండి. ఎందుకని అంటే వెనక స్టాండ్ అయితే మేము చేయించాం కదా, ఆ స్టాండ్ వెనక వైపుకి వెళ్ళి వాటన్నిటిని సర్దాలంటే కొద్ది కష్టంగా ఉంది. శ్రీచక్రము, కలశము అవన్నీ ఉన్నాయి కదా, అవన్నిటిని 9వ రోజే కదుపుతాం కదండి. వెనకాల అమ్మవారంటే నేను కొద్దిగా షోకే కాబట్టి పెట్టుకునేది. అమ్మవారికి చీర మార్చుకొని నాకు నచ్చిన అలంకరణ అయితే చేసుకుంటూ ఉంటాము. ముందువన్నీ దానికోసం నేను వెనక వైపుకి వెళ్ళాను అనుకోండి, ముందువన్నీ కదిలిపోతాయి అన్నమాట, శ్రీచక్రము, కలశము ఇవన్నీ. అందుకని చెప్పేసి వెనకాల డెకరేషన్ ఈసారి అలా అయితే అలాగే అయితే ఉంచేసాను అనమాట. ఇంకా అమ్మవారిని మాత్రమే చీర మార్చి కొద్దిగా అలంకరణ అది మారుస్తూ ఉన్నాను. చూసేద్దరు కానీ వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఈరోజు పూజ మొత్తం అయిన తర్వాత హారతి అండి. పొద్దున పూట గవ్వల హారతి అనమాట. రోజు కూడా జలహారతి ఇస్తున్నాము, గంగా జలము వాటిలో. ఇంకా ప్రయాగ నీళ్ళు అయితే మొన్న వచ్చాయి కదండి, కుంభమేళా నీళ్లు ఒక చుక్క దాలో వేసేసి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పువ్వులు ఆ నీళ్ళల్లో వేసేసి చక్కగా ఒక తామర పువ్వు పెట్టేసి అమ్మవారికి అయితే హారతి ఇచ్చేస్తున్నాను. 4-5 పూలు ఆ నీళ్ళల్లో వేసేసి ఆ నీళ్లతో మొత్తం ఆ కొలనుతో హారతి ఇస్తున్న భావన అన్నమాట అమ్మవారికి. జలహారతి అని అయితే నేను అనుకుంటున్నాను దీన్ని. ఇలాగ దీపాలు వెలిగించేసి హారతి అయితే ఇచ్చేస్తున్నాం. గవ్వల హారతి, ఇంకా గాజులు అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా 9 రోజులు ఉన్నాయి కదా, చక్కగా ఒక్కొక్క హారతి ఒక్కొక్క రోజు ఇస్తూ వద్దామండి చక్కగా అమ్మవారికి. ఈ మధ్యలోనే పిల్లలు 6ంటికి వెళ్ళిపోవాలి. పూజ కూడా 5:30కి అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట కంపల్సరిగా. తెల్లవారుజామున 5:30కే 5:30కి హారతి అయితే ఇచ్చేస్తున్నాం పొద్దున్నే. ఇలా అయితే నడుస్తోందండి మా ఇంట్లో. అమ్మవారి కరుణ మనందరిపైన ఉండాలని ఇంకా కోరుకుంటున్నాను. మీరు కూడా చూస్తే చాలా సంతోషిస్తారు కదా, అమ్మ ప్రియులు ఇలా పూజలు చేస్తూ చక్కగా హారతి ఇస్తూ చూస్తే ఎంతో ఆనందం అని అనుకుంటున్నాను నేను వాళ్ళకి. అందుకని చెప్పి మీకు షేర్ చేస్తున్నానండి. బాలా త్రిపుర సుందరి గైకోను మహారతి, ఓ జననీ నీ పదమే నా శిరసునను, నీరజదళమై నేడు మెరిసెను, ఓ జననీ నీ పదమే నా శిరసునను. ఆకాశమున సాగరమున భూస్థలమునను, ఆకాశమున సాగరమున భూస్థలమునను, నిన్ను మించిన గనులెవరు లేరమ్మా ఇలలోనా, ఓ జననీ నీ పదమే నా శిరసునను, నీరజదళమై నేడు మెరిసెను. ఈ నవనవరాత్రుల గల పావన మహిమా, ఈ నవనవరాత్రుల గల పావన మహిమా, కనుగొని తెలుసుకొనుట మాతరమగునా, ఓ జననీ నీ పదమే నా శిరసునను,
నీరజదళమై నేడు మెరిసెను. बुद्धिर्नैन्द्रप्रचोदयात् श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वनानमे नमस्ते कुरुक्षेत्रे समवेतावश्य मामकां पाण्डवास्तिं करो संध्या శ్రీలలితా త్రిపుర సుందరి శ్రీలలితా త్రిపుర సుందరి అందుకో హారతి శ్రీలలితా త్రిపుర సుందరి అందుకో ఈ హారతి అందుకో హారతి. ఇవ్వండి కమలం పూలు అయితే వచ్చాయన్నమాట. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. తామర పూలు, నేను కమలం పూలు అంటున్నాను. ఫస్ట్ రోజు చేసిందేమో కమలం పూలతో, ఇప్పుడు తామర పువ్వులండి. ఇవి తామర మొగ్గలు అన్నమాట. చాలా పెద్దగా ఉన్నాయి. చక్కగా వీటి కాడల నుంచి నేను ఏం చేశానంటే చక్కగా తామర పూల దారం అయితే తీసేద్దాము. తోట దారంతో తామర ఒత్తులతో పూజ అయితే చేస్తారు కదండి, అందుకని హారతి అయితే ఇచ్చేద్దాం అమ్మవారికి. ఇవ్వండి తామర పూల ఒత్తులతో హారతి అయితే ఇచ్చేద్దామని చెప్పేసి ఇలా ఒక 9 పోగులను అయితే తీసి ఉంచాను. వీటన్నిటిని తడిగుడ్డలో పెట్టేసేసి చక్కగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము. ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు వస్తాయి. ఒక 4 రోజులు 5 రోజులు పూజ అయితే చేసుకోవచ్చు కదా చక్కగా. ఇదిగోండి ఈయన పూజ అయితే కంప్లీట్ అవుతూ ఉందన్నమాట. చక్కగా పొద్దున్నే ఇప్పుడు 5:30 అలా అయితే అయ్యి ఉంటుంది. ఇవాళ హారతి వచ్చేసేసి తామర పువ్వులో చక్కని హారతి అనమాట అమ్మవారికి. తామర పువ్వుతో హారతి చూద్దరు కానీ. వీలైనంతలో పూజ అనేది చేసుకోవటమేనండి నా ఉద్దేశం. అయితే మానకుండా చేసుకోవాలన్నమాట. ఉన్న దాంట్లోనే అమ్మే కల్పిస్తుంది అంతే. ఎలా అయితే చేయించుకోవాలో అలాగ ఆవిడే కల్పిస్తుంది. ఇదిగోండి తామర పూలో ఇలా 3 ఒత్తులు వేసేసి నక్షత్ర హారతి, తామర గింజలతో హారతి, గవ్వల మధ్యలో నక్షత్ర హారతి అండి అది. ఇది వచ్చేసి తామర గింజల్లో ఒత్తులు పెట్టేసి హారతి ఇవ్వడం. చక్కగా పసుపు కుంకుమ ఇలా వేసేసి ఈరోజు పూజ అయితే ఈ హారతితో కంప్లీట్ అయ్యిందనమాట అండి. ఇలాగా ఈ 9 రోజులు కుదిరినంతలో చక్కగా పూజ అయితే చేసేసుకుంటున్నానండి నేను. మీరు కూడా ఎంతో కొంత పూజ అయితే చేసుకోండి. శ్లోకాల రూపంలోనో లేకపోతే నామం రూపంలోనే మన ఇష్టం ఎలా చేసుకున్న అమ్మ కరుణిస్తుందని మా గురువుగారు అయితే చెప్తున్నారనమాట. వీలైనంతలో చేసుకోమని చెప్పేసి. ఇలాగ 9 రోజుల్లో ఈ రోజేంటి గవ్వల్లో నక్షత్ర హారతి, తామర గింజలతో హారతి, తర్వాత మళ్ళీ తామర పువ్వులో మధ్యలో 3 ఒత్తులేసి చక్కగా హారతి అయితే ఇచ్చేసామన్నమాట. అలాగా రేపు శంఖహారతి అని చెప్పేసి ఇంకా నాగహారతి అని ఇలా రకరకాలుగా అయితే ఉన్నాయి కదండి. అలా హారతులు అయితే ఇచ్చేద్దాం. 16 ఒత్తులేసి హారతి ఇలా చేద్దామని చెప్పి ఆలోచన అనమాట. మన ఛానల్ని చూస్తూనే ఉండండి, చక్కగా చాలా బాగుంటుందన్నమాట. ఓకేనండి, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే. వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తానండి. కీప్ స్మైలింగ్. ఇంకో విషయం మర్చిపోయానండి నేను. మీరే కాదండి ఈ వీడియోని చూసేది, ఇంకా ఇంకో 10 మంది చూడాలి అంటే మీరు లైక్ చేసేయాలి, ఒక మెసేజ్ అయితే పెట్టేసేయండి. మెసేజ్ అంటే కామెంట్ అయితే చేసేయండి. బాగుందనో బాగాలేదనో లేకపోతే ఏదో ఒక లోపాలు ఏమన్నా ఉంటే అదనో ఏదో ఒకటి మీరు కామెంట్ అయితే పెట్టండి. అప్పుడు ఈ వ్లాగ్ అనేది ఇంకో 10 మందికి షేర్ చేయడానికైతే అవకాశం ఉంటుందన్నమాట, ముందుకెళ్తుంది. ఓకేనండి, నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను.